హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే కొత్త ప్రోడక్ట్ రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చేసిన. ఈ ప్రోడక్ట్ అయితే నాకు సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. నేను చిన్నప్పుడు చూసా ఈ ప్రోడక్ట్ని. ఆ తర్వాత 9th 10th ఆ టైంలో వాడాను. తర్వాత దీన్ని ఇక వదిలేసా. మళ్ళీ నాకు ఎప్పుడు ఈ ప్రోడక్ట్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడ కనిపించలేదు అసలు. ఆ తర్వాత రీసెంట్గానే నాకు ఈ ప్రోడక్ట్ కనిపించింది. నాకు దీని స్మెల్ అంటే చాలా ఇష్టం అండి. అందుకే ఇది కాస్త మెమరబుల్ ప్రోడక్ట్ కాబట్టి దీని రివ్యూ అయితే షేర్ చేసుకుంటున్నాను. అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా అనేది కూడా ఇక్కడ మీతో షేర్ చేస్తాను. అసలు ప్రోడక్ట్ ఏంటి అంటే ఐటెక్స్ పల్లవి షికాకాయ్ హెయిర్ వాష్ అన్నమాట. మనకు ఐటెక్స్ ప్రోడక్ట్స్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి మనం పెట్టుకునే బొట్టు పిల్లలు కదా, అదే స్టిక్కర్స్ కదా. తర్వాత ఐటెక్స్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి. కాటుక, ఇంకా ఐలైనర్, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా ప్రోడక్ట్స్ వచ్చాయనుకోండి, లిప్స్టిక్స్ అన్నీ. బట్ మన చైల్డ్హుడ్లో అయితే ఓన్లీ స్టిక్కర్స్ ఇంకా కాటుక మాత్రమే దొరికేది. అలాగే తిలకం కూడా ఉండేది. ఇప్పుడు మాత్రం అన్ని రకాల ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయి దీంట్లో కూడా. ఈ ప్రోడక్ట్ కూడా చాలా ఓల్డ్ ప్రోడక్ట్ అండి. ఇందులో ఓన్లీ షికాకాయ్ పౌడర్ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. దీని ఇంగ్రీడియంట్స్ అవన్నీ మనం ముందు చూద్దాము. ఫస్ట్ అయితే దీని బాక్స్ ఇలా అయితే ఉంటుంది. దీన్ని మనం అయితే ఇట్లా అయితే ఓపెన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ బ్యాక్ పుల్ చేసుకుంటూ. ఆ తర్వాత దీని టెక్స్చర్ ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు. నార్మల్గా మనం కొన్ని హెర్బల్ పౌడర్స్ చూసే ఉంటాం కదా, లైక్ ఉసిరికాయ పొడి, ఇంకా కుంకుడుకాయ పొడి, ఆ టైప్లోనే ఉంటుంది. ఇదిగోండి టెక్స్చర్ అయితే ఈ విధంగా మనకు ఉంటుంది. ఇక ఈ ప్రోడక్ట్ గురించి మనం కంప్లీట్గా చూసుకున్నట్లయితే దీంట్లో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 80 రూపీస్కి 100 గ్రామ్స్ అయితే వస్తుంది. చాలా చీపే అని చెప్పాలి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఇంకా దీని స్పెషాలిటీ వచ్చేసి కంప్లీట్ పారాబెన్ ఫ్రీ అన్నమాట. అలాగే వీగన్, నాన్ టాక్సిక్, క్రుయల్టీ ఫ్రీగా అయితే ఉంటుంది మనకు. ఇదైతే కంప్లీట్ హెర్బల్ ప్రోడక్ట్ అండి. చాలా వరకు న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. ఓన్లీ షికాకాయ్ పౌడర్ మాత్రమే కాదు, దీంట్లో ఆమ్లా పౌడర్, అలాగే రీటా పౌడర్, ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే మన హెయిర్ స్ట్రెంథెన్ చేయడానికి బాగా యూజ్ అవుతుందండి. అలాగే మన హెయిర్ని బాగా ప్రమోట్ చేస్తుంది. డాండ్రఫ్ లాంటివి లేకుండా చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది రిమూవ్ చేస్తుంది. హెయిర్ ఫాల్ని కూడా మోస్ట్లీ తగ్గిస్తుంది. సాఫ్ట్ ఇంకా హెల్దీగా చేస్తుంది. కండిషనింగ్ కూడా చాలా బాగా చేస్తుందండి. అలాగే దీనిలో మనం చూసుకున్నట్లయితే అన్ని ఏన్షియంట్ హెర్బల్ సీక్రెట్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మరి మన హెయిర్కి ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, మన హెయిర్కి ఆయిల్ చేయకపోతేనేమో 1 స్పూన్ కంప్లీట్గా సరిపోతుంది. లేదు ఆయిల్గా ఉంది, ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాము అనుకుంటే కంప్లీట్గా ఫుల్గా మనం 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి మన హెయిర్కి సరిపడేంత వాటర్ కూడా యాడ్ చేసుకొని, అదే గోరువెచ్చని వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుదిరితే అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోండి, చాలా స్మూత్ అవుతుంది. ఇంకా మనం వాటర్ యాడ్ చేసి కాసేపు స్పూన్తో అలాగే మన చేతితో బ్లెండ్ చేసాము అంటే మంచిగా ఫోమ్ వస్తుందండి, షాంపూ లెక్కనే వస్తుంది. ఇదైతే హెయిర్ ప్యాక్ ఏమీ కాదు, షాంపూ లాగానే అనమాట. షాంపూకి ఆల్టర్నేటివ్గా మనం ఈ హెర్బల్ హెయిర్ వాష్ పౌడర్ అయితే యూజ్ చేస్తాము. చాలా బాగుంటుంది. అప్పటికి ఇప్పటికీ స్మెల్లో మాత్రం కాస్త డిఫరెన్స్ అయితే ఉంది, బట్ సేమ్ టెక్స్చర్ అయితే ఉంది. నేను హెయిర్ వాష్ చేశాక నా హెయిర్ అయితే టెక్స్చర్ అలా ఉండింది. చాలా మంచిగా పొడి పొడిగా సాఫ్ట్గా అయితే అయ్యింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ షైనీనెస్ కూడా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేనైతే ఇంకా ఈ ప్రోడక్ట్ రివ్యూ అయితే ఇచ్చేసానండి. అలాగే నేను మోస్ట్లీ కాజల్ యూజ్ చేయను. ఒకవేళ యూజ్ చేసే మటుకు పెద్ద పెద్ద బ్రాండ్స్లో కాకుండా దీంట్లో అయితే తీసుకుంటాను, హుడా బ్యూటీ నుండి. చాలా బాగుంటుంది, ప్రైస్ కూడా చాలా తక్కువ మనకు.
ఇది అప్లై చేసుకున్నాక మన ఐస్కి ఒక 4 to 5 అవర్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇక్కడైతే వాళ్ళు 18 అవర్స్ అని మెన్షన్ చేశారు, కానీ అంతవరకు అయితే ఉండదు. 5 అవర్స్ తర్వాత అది స్ప్రెడ్ అవ్వడం, స్మడ్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా అప్పుడప్పుడు పెట్టుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఇది పెద్దగా స్ట్రాంగ్గా కూడా ఏమి ఉండదండి. నాలాగా అఫోర్డబుల్గా కొనాలి, అప్పుడప్పుడే పెట్టుకుంటాం కదా, ఇంకా పెద్దగా ప్రైస్ పెట్టడం ఎందుకు అని అనుకునే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు.